నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు మంత్రి కొలుసు పార్థసారథి. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనాలకు తయారు చేశామని, నెల్లూరు జిల్లాలో సర్వే దాదాపు పూర్తి కావస్తుందని అన్నారు. జగన్ గత ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో ఎక్కువ నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. టిడ్కో గృహాల విషయంలోనూ లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని, త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహాలను అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జడ్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలు కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే కూడా మెరుగ్గా ఈరోజు మేము జీవోలు ఇచ్చి రైతులు ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం వరి, వేరుశనగ, పత్తి రైతులకి హెక్టర్కి 17,000 రూపాయలు ఇస్తే మేము 25,000 రూపాయలు ఇస్తాం ఈ 3 పంటలు. అదేవిధంగా మీరు అరటికి 25,000 ఇస్తే మేము 35,000 ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. కూరగాయలు, మిరప, బొప్పాయికి మీరు 17,000 ఇస్తే 35,000, 25,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పశువులు చనిపోతే మీరు కేవలం 5,000 ఇస్తే మేము 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మత్స్యకారులకి వరపోతే 5,000 ఇస్తే 10,000. మీరు ఇచ్చిన దానికంటే కూడా అన్నిటికి కూడా ఆవులకి, గేదెలు చనిపోతే మీరు 37,500 ఇస్తే మేము 50,000 ఇస్తాం. మీరు అదేవిధంగా మీరు చెప్తున్నారు మీరు ఏమి ఇచ్చారు, రైతులకి ఏం చేశారని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ పంటకైనా సరే నష్టపరిహారం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రైతుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మీరు చూశారు. మన చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే 29న మన తీరం దాడితే మంతా తుఫాను, అదే రోజు మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్లో ఇన్స్పెక్షన్కి చూస్తానికి వెళ్ళారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదని చెప్పి, కాళ్ళకి మట్టి అంటుకోకూడదని చెప్పేసి ఆ అధికారులు చేశారో లేదా పార్టీ వాళ్ళు చేశారో, వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారి మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్ళి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే వాళ్ళు అట్లా చేయరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు, ఆట చూస్తున్నట్లు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఆయన ఏమి ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఈ క్రాప్ చేయలేదు అంటున్నారు. ఈ క్రాప్ 95% చేశాము, ఇంకొక 5% కూడా త్వరలో చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు. తాను ₹1 అసెంబ్లీలో మీరు కూడా చూసి ఉంటారు. మేము రైతాంగానికి ₹1 మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జియో ఇచ్చి 580 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఈ ప్రభుత్వం మరి అంతేకాకుండా యంత్ర పరికరాలన్నిటికీ కూడా 50% సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ కి 90% సబ్సిడీ మీద కూడా ఈరోజు రైతులకి యంత్రాలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి మీదకి మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు, మిర్చికి ఏమైనా ఇచ్చారా, లేకపోతే దానికి ఇచ్చారా, దీనికి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముందు మీరిచ్చింది ఏమిటో ఒకసారి చెప్తే ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు మీ పరిపాలన ఎంత వైభవంగా ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి 260 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశాం. పొగాకుకి 273 కోట్ల రూపాయలు బర్లీ కొన్నాం. అదేవిధంగా కోకోకి 14 కోట్ల రూపాయలు ఇచ్చాం. కాఫీకి 50 రూపాయలు కిలో అదనంగా చెల్లించాం పర్ కేజీ. టమాటాకు 12 కోట్లు, అదేవిధంగా ఉల్లికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి నాకు ఒక పత్రిక ఉంది కదా, లేకపోతే నాకు ఒక ఛానల్ ఉంది కదా, నేను ఏది చెప్తే అది చేస్తాను. ప్రజల్ని మీరు చేయండి. ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని చెప్పేసి ఆలోచన చేసి తమ పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఇంకా
నేను ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారని ఒక భ్రమలో ఉంటే అది తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ధరల స్థిరీకరణ నిధి వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి లెక్కలు చెప్పమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల రూపాయలు మరి ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఇందాక నేను ఏదైతే చెప్పాను మామిడి, పొగాకు, కోకో, కాఫీ వీటన్నిటికీ కూడా మరి నష్టపరిహారాన్ని ఆర్థిక సాయాన్ని చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కేవలం 40 లక్షల టన్నులు ధాన్యాన్ని కొంటే 6,000 కోట్ల రూపాయలు పెట్టి మన ఈ కూటమి ప్రభుత్వం 53.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని 12,500 13,000 కోట్ల రూపాయలని కొనిందని చెప్పేసి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా అది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నష్టంలో మరి ఈ తుఫాన్లో నష్టపోయిన రైతులందరికీ కూడా తప్పుకోకుండా ఆర్థిక సహాయం మరి నిబంధన ప్రకారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ తుఫాన్లో (410) మండలాల్లో 2,503 గ్రామాల్లో 1.75 1,75,000 మంది రైతులు 1,40,000 హెక్టార్ల పంట భూమిలో నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ప్రాథమిక అంచనా ప్రకారం 829 కోట్ల రూపాయలు మేరకు నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా హార్టికల్చర్కి దాదాపు 244 మండలాల్లో 1,021 గ్రామాల్లో 24,000 మంది రైతులకి 518 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి మరి ప్రాథమిక అంచనా తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా మత్స్యకారులు కూడా 7 బోట్స్ దెబ్బతిన్నాయి. ఒక మత్స్యకారుడు మిస్ అయ్యారు. దాని విలువ 11.7 లక్షలు అని చెప్పేసి మనం చేస్తాను. 21,000 ఎకరాల రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. 11,000 చేపల చెరువులు దెబ్బతిన్నాయి. వాటి విలువ సుమారు 220 కోట్లు. రొయ్యల చెరువులు 1,059 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. పశుసంవర్ధక శాఖలో మరి ఆవులు 36 ఆవులు, 91 గేదెలు, 253 గొర్రెలు, 62 మేకలు ఇవన్నీ కూడా చనిపోయినాయి. వీటి విలువ అంతా కూడా 65,21,000 రూపాయలు అని చెప్పేసి తెలియజేస్తాను. తప్పకుండా ఈ ప్రభుత్వం అంతేకాకుండా వారికి ఇమ్మీడియట్ రిలీఫ్గా ఎవరైతే ఇల్లు కోల్పోయారో లేకపోతే ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో రిలీఫ్ క్యాంప్స్ ప్రభుత్వం ఇచ్చిన రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవోలు ఇప్పటికీ విడుదల చేశాం. వారందరికీ కూడా రైస్ కానివ్వండి ఆర్థిక సాయం కానివ్వండి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. మంత్రి గారు మీ శాఖ ఎంత నష్టం జరిగిందని అంటే పూర్వీకులు దెబ్బతున్నాయి కదా, ఇల్లు కట్టే పరిస్థితి ఉందా? సార్ ఇల్లు దెబ్బతున్నాయి కదా, హౌసింగ్కి అంటూ ఒక నష్టం జరగదు. తప్పకుండా దీన్ని అంతా ప్రాథమిక అంచనా వేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ఏదైతే పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళ కేటగిరీస్లో వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం అందుతుందో ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ పూర్తిగా దెబ్బతిని ఉంటే కనుక వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసే అవకాశాలు కూడా మేము తప్పకుండా పరిశీలించి మేము శాంక్షన్ కూడా చేపిస్తామని చెప్పేసి మనకి ఇలాంటి నా బొట్టు ప్రచారం చేస్తామని చెప్తే ఇక్కడ కూడా ఒక కుటుంబంలో మన కుటుంబంలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎంత చెప్తే దాన్ని ఏదో పెద్ద వివాదాలుగాను భేదాలుగాను ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తాను. మంత్రి గారు చెప్పండి. గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో చేసిన ఇల్లు పేదలకు ఇవ్వలేదు. మీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి జగన్ కాలాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. అసలు పేదలకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా ఈ ప్రభుత్వంలో? 1, 2 అడిగారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ సంగతి, తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు అడిగారు అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిందే. అయినా కూడా బాధ్యతగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇది ఎన్టీఆర్ హౌసింగ్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు, వెళ్ళి ఆయన అడగండి అనే విధంగా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో వాటన్నింటినీ పూర్తి చేయడానికి నిబంధన ప్రకారం ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చెప్తారు. మరి ఈ 15-16 నెలల కాలంలోనే 3 లక్షల ఇల్లు వరకు పూర్తి చేశాం. వాస్తవానికి 29వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేత వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా పెట్టాం 29 అఫీషియల్గా. కానీ దురదృష్టవశాత్తు ఈ తుఫాన్ మూలంగా అది పోస్ట్పోన్ అయింది. రాబోయే రోజుల్లో
జనవరికి మరో 1 లక్ష ఇల్లు, వచ్చే 2026 జూన్ జూలై కల్లా మరో 4-5 లక్షల ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేస్తాం. గతంలో శాంక్షన్ చేసిన సంగతి నేను చెప్తాను. ఇప్పటికే అర్బన్లో ఇల్లు శాంక్షన్ చేస్తాం మొదలుపెట్టాం. ఇప్పటికే మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో 41,000 ఇళ్ళకి శాంక్షన్ చేశాం. అదేవిధంగా రూరల్లో కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి అర్హతను బట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోమని చెప్పాం. దానికి 5వ తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించాం. కానీ మేము ఈ తుఫాను కానివ్వండి లేకపోతే కొంచెం సాంకేతిక కారణాల మూలంగా నవంబర్ 31 తారీఖు వరకు దాన్ని పొడిగించమని కోరాం. దాన్ని 31 తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్లైంట్స్ వస్తే వేశాం. ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. దాని మీద ప్రిలిమినరీ ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మరి పరిశీలిస్తుంది ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని ప్రత్యేకంగా ఒక కంపెనీ రాష్ట్రాన్ని లబ్ధిదారుల్ని మోసం చేసే విధంగా చేసి వాళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ లేదా రికవరీ అవన్నీ కూడా చెప్తాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవోలు కూడా ఇచ్చింది. విజయవాడ నొన్నలో కానివ్వండి, అదేవిధంగా అమరావతిలో కానివ్వండి కొంత భూమిని కేటాయిస్తూ జీవోలు కూడా ఇచ్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, కనీసం ఏమీ చేయలేదు. బట్ ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఇవాళనే ఆలోచన బలంగా ఉన్న కొన్ని సాంకేతిక లీగల్ ఇష్యూస్ని మేము పరిశీలిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ గారికి కూడా ఈ రిక్వెస్ట్ని ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా పంపించారు. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మంత్రి గారు గత ప్రభుత్వం పేదల ఇళ్ళకి మరి సెటిల్ చేస్తే ఇంకా ఎందుకంటే ఇంకా బకాయిలు ఎందుకంటే ఆ గవర్నమెంట్ తర్వాత వచ్చింది ఈ గవర్నమెంట్ కదా. కొత్తగా ఇల్లు వస్తే ఆలోచన పక్కన పెట్టండి. మీరు అన్నారు గత ప్రభుత్వం బకాయిల్ని సెటిల్ చేసిందని. సెటిల్ చేస్తే ఇంకా బకాయిలు ఎందుకున్నాయి అంటే ఉట్టుగా లేకపోతే ఏదో కంట్రీ తుడుపులాగా చేశారంటారా మీ ఉద్దేశం? నాకు అర్థమైంది. గత ప్రభుత్వంలో మీకేమర్థమైంది? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తున్నారని చాలా మంది చేసుకోలేదండి. ఏది 1 టైం సెటిల్మెంట్ బాలేదు. పేద ప్రజలు 1 టైం సెటిల్మెంట్కి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని పట్టా ఇచ్చారు. అంటే పట్టా ఇచ్చిన దానికి బకాయి ఎందుకుంటుందండి? పట్టా ఇస్తే ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి, దానికి బకాయి కిందకి రాదు. పాత బకాయిలు హౌసింగ్ బకాయిలు పాత బకాయిలకు సంబంధించి మీకు ఐడియా లేనటువంటి ఐడియా ఉంది. నాకు ఐడియా ఉంది. సంబంధించి ఓటీఎస్ కింద ఏదో పెట్టారు. ఓటీఎస్ కింద 20,000 రూపాయలు 1 టైం సెటిల్మెంట్ చేశారండి. చేసేస్తే ఇంకా